హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. ఈరోజు నేను మీకు 20 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడుగు తూర్పు సైడ్ రోడ్ ఉండే బిల్డింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, సరేనా. ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 30 అడుగులు, ఈ విడ్త్ వచ్చేసి 20 అడుగులు మెజర్మెంట్స్, సరేనా. తర్వాత ఇది ఆగ్నేయ మూల, ఇది నైరుతి మూల, ఇది వాయువ్య మూల, ఇది ఈశాన్య మూల. ఇది 20 అడుగులకు 30 అడుగులు, 20 అడుగులు మన రోడ్ సైడ్ లో 20 అడుగులు, వీళ్ళ లోపలికి 30 అడుగులు. ఇది టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 20 × 30 = 600 అడుగులు. 600 అడుగుల సైట్ ఇది. దీంట్లో మనం ఈరోజు మనం 2 BHK 2 బెడ్రూమ్ల ప్లాన్ వేద్దాం. దీంట్లో యాక్చువల్లీ 1 బెడ్రూమ్ పోర్షన్ కరెక్ట్గా సూట్ అవుతుంది, కానీ ఈరోజు 1 బెడ్రూమ్ పోర్షన్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్లోర్లో మనకి 2 బెడ్రూమ్స్ ప్లాన్ చేద్దాం, సరేనా. ఫస్ట్ చూడండి, మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు దీంట్లో 2 బెడ్రూమ్లు వచ్చేలాగా మనం ప్లాన్ చేద్దాం, సరేనా. ఇప్పుడు ఫస్ట్ నేను ఇలా ప్లాన్ వేస్తాను, తర్వాత చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఈ దక్షిణం సైడ్లో 1 అడుగు జాగా వదులుతున్నాం ఇటు సైడు. తర్వాత పడమర సైడ్లో కూడా 1 అడుగు జాగా వదులుతున్నామండి. తర్వాత ఇక్కడ ఉత్తరం సైడ్ కూడా 1 అడుగు జాగా వదులుతున్నాం. ఎందుకంటే మెయిన్ ఊర్లలో పల్లెటూర్లలో స్థలం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇది సిటీలలో ఉండే వాళ్ళు 20కి 30 స్థలం ఉన్న వాళ్ళు వెలుతురు లేకుండా ఇల్లు కట్టుకోవద్దు దయచేసి, సరేనా. ఇప్పుడు మనకి దక్షిణం సైడు, తర్వాత పడమర సైడు, తర్వాత ఉత్తరం సైడు ఒక్కొక్క అడుగు స్థలం వదిలానండి, సరేనా. తర్వాత ఇప్పుడు చూడండి, ఇది రోడ్డు మనకి తూర్పు సైడ్లో ఉంది. ఇది 100% వాస్తు ప్రకారం వీడియో అండి. మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా. చూడండి, ఇది రోడ్డు, తర్వాత ఇది కార్ పార్కింగ్, బైక్ పార్క్ చేసుకోవచ్చు. దీని మెజర్మెంట్ వచ్చేసి మనకి 7 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడుగు. ఇది 100% వాస్తు ప్లాన్ అండి, సరేనా. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది స్టేర్ కేస్, ఆగ్నేయ మూలలో స్టేర్ కేస్. ఇప్పుడు ఇలా మన ఈ పార్కింగ్లో నుంచి ఇలా పైకి, తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేలాగా. తర్వాత ఇది మెయిన్ డోర్, సరేనండి. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ ఎంటర్ అవుతుండగానే మనకి హాల్, సరేనా. హాల్ అండి. హాల్ తర్వాత ఇక్కడ ఓపెన్ కిచెన్, ఇది కిచెన్. ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయి ఉంటే మనం అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ 2 బెడ్రూమ్లు ప్లాన్ చేశాం కదా. అటాచ్ బాత్రూమ్ 2 బెడ్రూమ్లకు మనం అటాచ్ బాత్రూమ్ ఇక్కడ స్థలం సరిపోదండి, సరేనా. తర్వాత అందుకే ఒక కామన్ బాత్రూమ్ నేను ప్రొవైడ్ చేశాను, సరేనా. తర్వాత ఇది ఈశాన్య మూలలో మనకి మెయిన్ గేట్ వచ్చేసింది, తర్వాత మెయిన్ డోర్ వచ్చేసింది, ఒక హాల్, తర్వాత కిచెన్, తర్వాత ఒక కామన్ బాత్రూమ్, 2 బెడ్రూమ్స్,
సరేనా. ఈ బెడ్రూమ్ డోర్ వచ్చేసి మనకి ఇది ఈ రూమ్కి ఈశాన్యమే అయిపోయిందండి. అలాగ వాస్తు ప్రకారం అడిగే వాళ్ళ కోసం కూడాను ఇప్పుడు మీరు ఈ సెకండ్ బెడ్రూమ్కి ఇక్కడ దీని పక్కలో కూడా మీరు డోర్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సరేనా. కిచెన్ ఆల్రెడీ వాస్తు ప్రకారమే ఉంది. తర్వాత ఈ డోర్ ఇక్కడ వద్దు అనుకుంటే కొంతమంది చెప్తారు కదా, అన్ని రూమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్కి 4 మూలలు చేసిన తర్వాత మళ్ళీ ప్రతి రూమ్కి 4 మూలలు చూడాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది మీకు చాలా వీడియోస్లలో ఉంటుంది, ప్రతి రూమ్కు చెప్తారు ఆగ్నేయంలో ఇది ఉండకూడదు, ఈశాన్యంలో అది ఉండకూడదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక సైట్, సరేనా. దీనికి ఈ మూల ఈ మూల ఈ మూల ఈ మూల మాత్రమే చూడాలి. దాని తర్వాత ఇక్కడ మనం రూమ్స్ పార్టీషన్ చేసుకున్న తర్వాత ఇక్కడే ఈ రూమ్ పార్టీషన్ అయిపోయింది అనుకోండి, ఇది ఇలా పార్టీషన్ అయిపోయింది, దీనికి ఇక్కడే డోర్ ఇవ్వాలి, దీనికి ఈ కార్నర్లోనే ఇవ్వాలి, అలాంటిది ఏం లేదు. మనం ఒక్కసారి మనం అవుట్ సైడ్ కార్నర్ చూసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు కొంతమంది చెప్తారు దీనికి ఎదురుగా డోర్ ఉండకూడదని, కొంతమంది చెప్తారు ఉండొచ్చని. అలాంటి ఏం ఎక్కువ పట్టించుకోవద్దండి. మనకి ఎలా కావాలో అలా కట్టుకోండి. కొద్దిగా చూడండి వాస్తు. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్కటి వాస్తు చూసి చూసి మీరు తల చెడుపుకోవద్దు. 4 కార్నర్స్ చూడండి, ఎక్కడ ఏ ప్లేస్లో దేన్ని ప్రొవైడ్ చేయాలో అంత మాత్రం చూసుకోండి, సరేనా. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్, సరేనా. మీరు కావాలంటే ఈ డోర్ బెడ్రూమ్ ఇక్కడన్నా పెట్టుకోండి, లేదంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, సరేనా. దీని తర్వాత మనము 3 పక్కల చూడండి, దక్షిణం, మళ్ళీ పడమర, మళ్ళీ ఉత్తరంలో మనం ఒక్కొక్క అడుగు 1 ఫీట్ సెట్ బ్యాక్. ఎందుకంటే ఇది చూడండి, ఇప్పుడు ఈ ఒక్క ఫ్లోర్ కాదు మనం కట్టుకునేది, ఫ్యూచర్లో ఇలాగే కట్టుకోవాలనే రూల్స్ లేదు. పై ఫ్లోర్, సరేనా. పై ఫ్లోర్లో మనం ఈ సైడ్ అయినా మనం బాత్రూమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా బాత్రూమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, సరేనా. అలాంటప్పుడు మళ్ళీ పై ఫ్లోర్లో మనం 10 years బ్యాక్ తర్వాత కట్టుకున్నా కూడా మనం ఇప్పుడు ఈ స్థలము 3 పక్కల స్థలం వదులుకోవడం వల్ల ప్లస్ పాయింటే తప్పితే మైనస్ ఏం లేదు. చూడండి, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ బాత్రూమ్ ఉంది, ఇక్కడ కిచెన్ ఉంది. బై ఛాన్స్ ఫస్ట్ ఫ్లోర్లో మనం 1 BHK చేసుకొని ఇక్కడ బాత్రూమ్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఇక్కడ వెంటిలేషన్కి తర్వాత శానిటరీ పైపులకి మనకు స్థలం కావాల్సి వస్తుంది, సరేనా. అలా అంతా నేను ఫ్యూచర్ ప్లాన్ ఆలోచించి స్థలం వదిలినాను. దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కావాలంటే చూడండి, ఈ కిచెన్ మనం ఇక్కడ కూడా తీసుకురావచ్చు, సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడే ఉండాలని ఏమీ లేదు. కావాలంటే మీరు పండితులను అడగొచ్చు, ఇతనేందబ్బా విచిత్రంగా ఇక్కడ కిచెన్ అంటున్నారని. ఇక్కడ వాయుమూలలో కిచెన్ రావచ్చు, బాత్రూమ్ రావచ్చు, స్టేర్ కేస్ కూడా రావచ్చు, సరేనా. బెడ్రూమ్ కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే మీరు పండితులను అడగండి, కరెక్ట్గా తెలిసిన పండితులను అడగండి, అందరినీ కాదు, సరేనా. తర్వాత ఇది 2 బెడ్రూమ్స్, ఇది 20కి 30 తూర్పు సైడ్ రోడ్ ఉండే సైట్, సరేనా. నాకు ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, విండోస్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు చూడండి, హాల్కి ఇక్కడ ఒక విండో, సరేనా. బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి 2 విండోస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. విండోలు ఎన్ని ఉంటే అంత మంచిదండి, గాలి వెలుతురు మెయిన్. అందరూ మీకు వాస్తు అని చెప్పి మీరు ఒక్క విండో కూడా పెట్టుకోకుండా అనారోగ్యాలు పాలు కావడానికి మెయిన్ గాలి వెలుతురు లేకపోవడమే. అది వాళ్ళు ప్లస్ చేసుకొని మిమ్మల్ని భయపీయడమే, అంతే, సరేనా. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, సరేనా. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఈ కార్నర్లో ఒక విండో, ఈ కార్నర్లో ఒక విండో. నేను ప్రతి ఒక్క విషయము మీకు చాలా ఆలోచించి చెప్తానండి. నేను చూడండి, ఇప్పుడు ఈ రూమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇదే రూమ్ అనుకోండి. నేను ఎందుకు ఈ కార్నర్స్లో తర్వాత ఈ కార్నర్లో ఇక్కడ డోర్ ఇచ్చినప్పుడు
ఈ కార్నర్లో ఒక విండో, ఈ కార్నర్లో ఒక విండో ఎందుకు ఇస్తున్నానంటే, ప్రతి ఒక్క రూమ్‌లో కూడా నైరుతి మూల వెతుకుతున్నారు మీరు. సరేనా? అలాంటప్పుడు మీరు ఇక్కడ సెల్ఫ్ చేసుకోవచ్చు, లేకపోతే బీరువా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు బెడ్ వేసుకోవచ్చు. అప్పుడు బెడ్‌కి మనకి వెలుతురు, గాలి బాగా వస్తుంది. ఇలా డోర్ ఎదురుంగానే మనం ఇక్కడ బెడ్ వేయం కదా! చూడండి. ఒక్క నిమిషం. ఇది డోర్ కదా! ఇక్కడ బెడ్ వేయకూడదు. ఎందుకంటే ఇది ఎక్దమ్ ఓపెన్ టైప్ అయిపోయింది కదా! ఇక్కడ మీరు వాల్డ్‌రూఫ్, షోకేసు, సెల్ఫు లేదా బీరువా అలాంటియన్నీ పెట్టుకోవచ్చు. వాస్తు నాకు కూడా తెలుసండి. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా. కానీ భయపెట్టే వాళ్ళ వాస్తు వింటే నాకు చాలా నవ్వొస్తుంది. సరేనా? తర్వాత ప్రతి ఒక్కరు చాలా మంది యూట్యూబ్‌లో 30, 40 సైట్‌కి 100 గజాలకి మీకు ప్యాకేజ్‌లో 12,000లో చేస్తాను. 10,000లో మీ సైట్ వచ్చి చూసి 2,000 నాకు పెట్రోల్ ఖర్చుకి 10,000లో నేను 2D ప్లాన్ ఇస్తాను. మాలాంటోళ్ళతో మీరు 10,000 కాకుండా 2,000 తీసుకోండి. తర్వాత ఒక ఛాలెంజ్. ఎవరైనా సరే వాళ్ళ ప్లాన్ కూడా తీసుకోండి. నా ప్లాన్ కూడా తీసుకోండి. రెండింటికి కంపేర్ చేసి కూడా చూడండి. ఎవరిది నచ్చితే వాళ్ళదే తీసుకోండి. సరేనా? నేను 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేపిస్తున్నాను. చాలా బిల్డింగ్‌లయిపోయినాయి చేసి. సరేనా? అందుకే చెప్తున్నాను. ఈ బాక్స్ ఉంది కదా! ఇదే సైట్ అనుకోండి. ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు చూడండి. ఇదే 20కి 30 సైట్ అనుకోండి. సరేనా? ఇది ఈస్ట్ సైడ్‌లో రోడ్ ఉంటే, తూర్పులో రోడ్ ఉంటే ఒకలాగా ప్లాన్ వస్తుంది. ఇలాగా. సరేనా? పడమరలో రోడ్ ఉంటే మారుతుంది. దక్షిణంలో రోడ్ ఉన్నా కూడా మారుతుంది. ఉత్తరంలో రోడ్ ఉన్నా కూడా మారుతుంది. కానీ భయపెట్టడం ఎలాగో తెలుసా? ఈ మూల ఇది, ఈ మూలలో అది రాకూడదు. అలా ఏం లేదు. చూడండి, ప్రతి ఒక్క కోణంలో కూడా, ప్రతి ఒక్క రోడ్‌లో కూడా ఈశాన్యం ఎప్పుడు ఇదే మూల. నైరుతి ఎప్పుడు ఇదే మూల. తర్వాత వాయువ్య మూల ఎప్పుడు ఇదే. సరేనా? తర్వాత ఆగ్నేయం మూలలెప్పుడు మారవండి. మీకు రోడ్ మాత్రం మారొచ్చు. మీ సైట్‌కి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సైట్‌లో తూర్పులో రోడ్ ఉండొచ్చు. సరేనా? లేదా పడమరలో ఉండొచ్చు. లేకుంటే ఈ ప్లాటు ఇలా ఉందనుకోండి. 20, 30. ఇది 20, 30. ఇది 30, 20 రివర్స్‌లో ఉండొచ్చు. అలాంటప్పుడు దక్షిణంలో కూడా మీకు రోడ్ ఉండొచ్చు. లేదా ఉత్తరంలో కూడా రోడ్ ఉండొచ్చు. కానీ మూలలు ఎప్పుడు ఇది ఈశాన్యమే, ఇది ఆగ్నేయమే, ఇది నైరుతినే, ఇది వాయువు మూలనే. సరేనా? మీకు ఇలాంటి ప్లాన్స్ అన్నీ నాకు కొంతమంది చెప్తుంటే నవ్వొస్తుంది. నాకు 10,000 ఇవ్వండి. నేను మీకు 2D ప్లాన్ ఇస్తానని. 10,000లో మీకు నచ్చిన ప్లాన్ ఏపిచ్చుకోండి. వాళ్ళిచ్చిన ప్లాన్ కాదు. మీకు ఎలా కావాలి? మీకు ఎలా ఉంటే బాగుంటుంది? మీ మనసులో ఎలా ఉంది రెడీ చేసి ఇల్లు కట్టుకోవాలని. ఎందుకంటే 20, 30 సైటు ఇదే అనుకోండి. 600 అడుగులు గ్రౌండ్ ఫ్లోరు మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో మినిమమ్ 10 లక్షలు అవుతుంది. ఇప్పుడుండే క్వాలిటీ పైన. ఎలా అంటే 9 లక్షల్లో మీడియం క్వాలిటీ. సరేనా? 10 లక్షల్లో కొద్దిగా మీడియం కన్నా కొద్దిగా ఎక్కువ. 11 లక్షల్లో లగ్జరీగా కట్టుకోవచ్చు. 10 లక్షలు మీరు ఖర్చు పెట్టేటప్పుడు మీరనుకుంటారు 10,000 ఇవ్వడంలో తప్పు లేదని. 10,000లో ఇచ్చేవాళ్ళు ఎలాంటి వాస్తు ప్రకారం ఇస్తున్నారో అది కూడా తెలుసుకోండి. సరేనా? దాని గురించి నేను తర్వాత చెప్తాను. చూడండి ఇప్పుడు. ఇది 2 బెడ్‌రూమ్స్. ఇది 2 బెడ్‌రూమ్స్‌కి 2 సైడ్‌ల విండో. ఎప్పటికి విండోస్ కార్నర్‌లోనే ఇస్తాను నేను. సరేనా? ఇక్కడ చూడండి, ఇది బెడ్‌రూమ్ అనుకోండి. ఇక్కడ కార్నర్‌లో విండో ఇవ్వడం వల్ల ఇక్కడ మీరు కబోర్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు బెడ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డోర్ ఇవ్వడం వల్ల, లేదా ఇక్కడే ఇచ్చామనుకోండి డోరు. ఇక్కడ మీరు వార్డ్‌రోబ్ రెడీ చేసుకోవచ్చు. ఈ డోర్ క్లోజ్ అనుకోండి మీ లెక్క ప్రకారమే.
ఇక్కడ మనం బెడ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సరేనా? తర్వాత ఇప్పుడు చూడండి, ఈ బాత్రూమ్కి ఇక్కడ ఒక విండో, తర్వాత కిచెన్కి ఇక్కడ ఒక విండో, తర్వాత మనకి రోడ్ సైడ్ తూర్పులో ఉంది కదా, స్టేర్ కేస్ కింద బాత్రూమ్ రాకూడదు అని చెప్తున్నారు. అదంతా కరెక్ట్ కాదు. 600 అడుగులు అక్కడ అది రాకూడదు, ఇక్కడ ఇది రాకూడదు అంటే ఏమి వేరే వాళ్ళ సైట్లో పోయి కట్టుకునేకి అవుతుందా? ఈ కార్నర్లో బాత్రూమ్ రావచ్చు, ఈ కార్నర్లో బాత్రూమ్ రావచ్చు. సరేనా? ఈ స్టేర్ కేస్ కింద, ఈ పార్కింగ్ లో నుంచి స్టేర్ కేస్ కింద ఒక కామన్ బాత్రూమ్ కానే కావాలి ఎప్పుడైనా సరే. అలా అక్కడ కట్టుకోవద్దు, ఇక్కడ కట్టుకోవద్దు, అలాంటిది ఏం లేదండి. వందల వేల ఇల్లులు ఉన్నాయని చెప్తున్నారు కదా, చెప్పడం అంతవరకే వాళ్ళు. వందల వేల ఇల్లు కట్టిన వారిని నేను చెప్తున్నాను, ఈ కార్నర్లో రావచ్చు. సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కోసం మన యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.